ఓం నమః శివాయ. గాంభీర్యం పరికాపదం ఘనధృతిః ప్రాకారముద్యద్గుణస్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహే స్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియ దేవ మామకమనో దుర్గే నివాసం కురు. ఈ శ్లోకంలో ఆచార్యులు, ఓ పరమేశ్వరా, నా మనస్సు అనే దుర్గంలో నీవు స్థిరంగా నివసించి ఉండు అనే ప్రార్థనను చేసి మనకి చూపిస్తూ ఉన్నారు. అందుకోసం పరమశివుడు దుర్గప్రియుడు. అది మనకి ఈ విషయం ఇలాగ ఆచార్యులు చెప్పిన విషయంలో మనకి ఇలా అర్థమవుతుంది. దుర్గప్రియుడు. దుర్గం అంటే ఏంటి? కైలాసప్రియుడు. కైలాసంలో ఉన్నటువంటి రాచనగరు మీద బాగా ప్రీతి కలిగినటువంటి వాడు. కుబేరుని మీద ఉన్నటువంటి అనుగ్రహ బుద్ధితోటి అక్కడే స్థిరంగా ఉన్నావు కదా ఇప్పటిదాకా. అలాగే నా మనసులో కూడా నువ్వు స్థిరంగా ఉండటానికి నా మనస్సు కూడా ఒక దుర్గమే అని ఇక్కడ ఆచార్యులు ఒక దుర్గం అనేటటువంటి భావన చేసుకోవలసిందిగా సూచిస్తున్నారు. దుర్గము అంటే ఏంటి? ఒక దుర్గానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏముండాలి అంటే, ఒక కోట. కోట అనేది ఒక రక్షణనిచ్చేటటువంటి కోట, ఛేదించడానికి వీలు లేనటువంటి కోట, రక్షణగా ఉండాలి అనుకుంటే అది ఎక్కడ ఉండాలి అంటే ఒక కొండ మీదనో లేదా ఒక పర్వత శిఖరం మీదనో కట్టుకోవచ్చు. కట్టుకున్నాను సరే, దాని చుట్టూ ఒక ప్రాకారం, అగడతా అంటారు కదా, అది బాగా బలంగా ఉండేట్లు చూసుకోవాలి. ఆ ప్రాకారంలోనే నీళ్లు ఉండే ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ కోట గోడలు లోపల నీళ్లు ఉండాలి. ఉన్నవాళ్ళు మనుషులందరూ కూడా మంచి వాళ్ళై ఉండాలి. మళ్ళీ కోట రక్షణగా కాపాడేటటువంటి మంచి మనసున్నవాళ్ళు, లోపల ఉండే బలగము, మంది మార్బలం అంతా కూడా మంచి బలంగా ఉండేవారులాగా ఉంచుకోవాలి. కోటలో ఉండే ప్రజలు అలాగే ఉండాలి కదా, సైన్యం అలాగే ఉండాలి కదా. అదేవిధంగా కోటకు ద్వారాలు కూడా చక్కగా ఏర్పాటు చెయ్యాలి. ఒక కోటకు ఎన్ని ద్వారాలు ఉండాలి, ఏ ఏ ద్వారాలను రహస్యంగా కోట నుంచి బయటికి వెళ్ళడానికి ఏర్పాటు చెయ్యాలి అనే వీలుగా చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది నీతి శాస్త్రం ఏ విధంగా బోధిస్తుందో ఆ విధంగా ద్వారాలు అమర్చి ఉండాలి. కోట లోపల అన్ని రకాల సౌకర్యాలు సమృద్ధిగా ఉండాలి. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఉండాలి. విద్య అనేది తప్పనిసరిగా ఉండాలి. కళలతో కూడినటువంటి కళాోపాసకులు ఉండాలి. అన్ని రకాల సామగ్రి ఉండాలి. ఇలా అఖిల సామగ్రి ఉన్నప్పుడు కోట చక్కని నివాసయోగ్యంగా ఉంటుంది. అవును కదా. అలాంటి కోటలో ఎవరైనా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే రాజుగారు కూడా రాజ్యం అనేటటువంటి కోటలో ఉండి రాజ్య పాలన చెయ్యాలి అనుకుంటారు. ఇదే కోట యొక్క లక్షణం, దుర్గం యొక్క లక్షణం. దుర్గమన్నా కోటన్నా ఇలా ఉండాలి. ఇలాంటి దుర్గం ఒకటి ఉంటే రాజు కూడా స్థిరంగా అక్కడే ఉంటాడు. అలాగే నా మనస్సు కూడా ఒక దుర్గం. నా మనసులో నీవు రాజావతంసుడివి, నీవు రాజుల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి వాడివి, దుర్గాతి ప్రియుడివి. దుర్గాలలో నివాసం ఉండటం నీకు ఇష్టం కదా.
అందుకని నా మనస్సు అనే దుర్గంలో నీవు స్థిరంగా నివాసం ఉండు అని భక్తుడు పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటావా? నీకు దుర్గం అంటే ఇష్టం కదా. దుర్గానికి ఉన్న లక్షణాలన్నీ నా మనస్సుకున్నాయి కదా. ఎలా ఉన్నాయి అని అడుగుతున్నావా? ఏంటి? గాంభీర్యం, పరిఖాపదం, ప్రాకారం లేదా అగర్త అని కూడా అంటారు కదా. అగర్తకు ఉండవలసినటువంటి గాంభీర్యం అనేది ఉండాలి, అది ఉండనే ఉంది. అలా ఉండేలా నువ్వే చూసుకున్నావు, అలాగే చూసుకుంటావు. ఘనధృతి, ధైర్యంగా సాధన చక్కగా చెయ్యాలి. సాధనలో ధృతి, ధైర్యం స్థిరంగా ఉండి తీరాలి. అలాగే ఉంది నా మనసు కూడా. ఎట్లయినా సరే నిన్ను సంపాదించుకోవాలి, నేను స్థిరంగా నా లోపల నిలుపుకోవాలి అనే ధైర్యము, సాధన స్థిరంగానే ఉన్నాయి. అలాగే అంత గట్టి ఉద్యద్గణ స్తోమశ్చాప్త బలం, అట్లాంటి ధైర్యమైనటువంటి ప్రాకారం ఉంది. అలాగే నా కోటలో మంచి సద్గుణాలు కలిగినటువంటి ఘనేంద్రియ చయో యోధులు, సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు, యోధులైనటువంటి వాళ్ళు, మంచి మేధాశక్తితో మంత్రులు ఉంటారు కదా, అట్లా వాళ్ళు ఉన్నట్లుగానే నా మనస్సు కూడా మంచి సద్గుణాలు కలిగే ఉంది. నిన్నే పిలుస్తున్నాను, నిన్నే కూర్చోబెట్టుకుంటాను అంటే దానికి సిద్ధంగా నా మనసును తయారు చేసి ఉంచాను. సద్గుణాలతో మంచి పవిత్రంగా ఉంది. ఇంకా మంచి పవిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంది. ఈ మనసుకు మంచి బలాన్ని పుంజుకొని ఉంది. కోటకున్నట్లుగానే నా మనసు కూడా ద్వారాలనేవి ఉన్నాయి. ఘనేంద్రియ చయో ద్వారాణి దేహే స్థిత. అలాగే నా మనసుకి ద్వారాలున్నాయి. ఎలా అంటే చాలా ఘనంగా, బలంగా ఉండేటటువంటి ఇంద్రియాల సమూహం అనే ద్వారాలు ఈ దేహంలో ఉన్నాయి కదా. అవి ముందే అన్నీ నిర్ణయించి సానుకూలం చేసి పెట్టావు కదా. మనసుకి దేహానికి ఒక సంబంధం ఉంది కాబట్టి ఇంద్రియాలే ద్వారాలు. నా మనసులో 5 ఏమిటి, ఇంకా ఈ 5 జ్ఞానేంద్రియాలు అనేవి ఉన్నాయి కదా. విద్యావస్తు సమృద్ధి రిత్య కిల సామగ్రి సమేతే సదా. పరమేశ్వర ప్రాతిపదికమైనటువంటి విద్య, జ్ఞానం అనేది నా మనసులో ఉందయ్యా. అఖిల సామగ్రి సమేతే సదా. పరమేశ్వరుణ్ణి అందుకోవటానికి కావలసిన వస్తు సమృద్ధి కూడా ఎక్కువగానే ఉంది. సామగ్రి అంతా సిద్ధంగా ఉంచుకున్నాను. నీకు పూజ చేయటానికి, నీకు నమస్కారం చేయటానికి నా ఇంద్రియాలన్నీ సహకరిస్తున్నాయి. నువ్వే అలాగా వాటినన్నిటినీ తయారు చేసి పెట్టావు కాబట్టి సమృద్ధిగా ఉంది. అలాగే దుర్గాతి ప్రియదేవ మామకమను. దుర్గం అనేది ఎలా ఉండాలో చెప్పుకున్నాం, ఇప్పుడు పైనంత చెప్పుకున్నాం కదా. ఆ విధంగానే నా మనస్సు కూడా ఉంది. ఓ కైలాస ప్రియా, దుర్గాతి ప్రియా, ఓ కైలాస ప్రియా, మామకమను నా మనస్సు అనే దుర్గంలో నీవు నివాసం ఉండు. నీవెక్కడికి వెళ్ళొద్దు. నీవు కనుక మనస్సులో ఉంటే వానికి, ఆ మనస్సుకి, దానికి కాస్తంత గాంభీర్యం అనేది అలవడుతుంది. నీవు స్థిరంగా ఉండటానికి లోతైన ఎత్తైన ప్రాకారం గట్టిగా ఉండేలాగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. నీవు కనుక ఉన్నట్లయితే సాధన చెయ్యడానికి నాకు ధైర్యం అలవడుతుంది. అన్ని ఏర్పాట్లు చేసిన నా మనస్సులో స్థిరంగా ఉండే సద్గుణాలన్నీ మొలకలుగా పెరుగుతూ ఉన్నాయి, బలాన్ని పెంచుకుంటూ ఉన్నాయి. లోపల ఉన్న సైన్యం రాజభక్తి, దేశభక్తి, సద్గుణాలు వీటన్నిటితో పాటుగా ఉన్నట్లు సైన్యం అనేది ఎట్లా ఉంటుందో నా మనస్సు కూడా పూర్ణ సద్గుణాలతో భక్తి, దివ్యమైనటువంటి జ్ఞానం, విద్య ఇవన్నీ ద్వారాలుగా ఉండాలి. అలాగే ఉన్నాయి. సహజంగానే ఈ శరీరానికి కొన్ని చిల్లులనేవి ఉండనే ఉన్నాయి కదా. ఆ ఛిద్రాలలో ఉన్నటువంటి ఇంద్రియాలు బయటికి పారిపోతున్నాయి.
బయటికి పోతూ పోతూ నా మనస్సును కూడా బయటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి అవి ద్వారాలుగా ఉన్నట్లే నీవు రావడానికి సిద్ధం చేసినట్లే నీవు రావడం అనేది జరిగి తీరవలసిందే. నా మనసుని పట్టుకెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు లోపల స్థిరంగా సిద్ధం చేసి పెట్టాను. అన్ని బలంగా ఉన్నాయి, అన్ని సద్గుణాలతో ఉన్నాయి, అన్ని జ్ఞానంతో దివ్యంగా విద్యతో ఉన్నాయి, మంచి భక్తితో ఉంది. అలా సిద్ధం చేసి పెట్టాను ఆ దుర్గమంతా. కాబట్టి నువ్వు రావడం అనేది జరిగి తీరాల్సిందే అని ఆచార్యులు ప్రార్థన చేస్తూ మనకి చూపిస్తున్నారు. దీంతో పాటుగా కోటను ఎంతమంది శత్రురాజులు ముట్టడించినా సరే, బయట నుంచి ఏ వస్తువు రానటువంటి పరిస్థితిని సృష్టించినా సరే తట్టుకునే శక్తి లోపలే వస్తువుల్ని తయారు చేసుకోగలిగినప్పుడు అంటే జ్ఞానాభివృద్ధి. భక్తి ఒక్కటే సరిపోదు, జ్ఞానాభివృద్ధి లోపల ఇలా సిద్ధం చేసుకొని ఉండాలి. ఎంతమంది అరిషడ్వర్గాలనేవి లోపలికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళడానికి నేను జ్ఞానాభివృద్ధితో సిద్ధంగా బలంగా పుంజుకొని ఉంది ఈ మనస్సు అనేది. అలాగా ఆ వృద్ధి లోపల పెరుగుతూ ఉంది అనేది కూడా తెలుస్తూనే ఉంది. నీవు స్థిరంగా ఉన్నట్లయితే నీ తత్వజ్ఞానం కొద్ది కొద్దిగా మనసుకు విద్య అనేది అందినట్లే. ఆ విద్యతో పాటు నిన్ను పూజించుకోవటానికి, నీకు సపర్యలు చేసుకోవడానికి కావలసినటువంటి వస్తు సమృద్ధి అందుతున్నట్లే కదా మరి. కాబట్టి స్వామి, కోట యొక్క ప్రధానమైన లక్షణం నా మనసుకు ఉన్నట్లే. అందువల్ల నా మనసులో నువ్వు స్థిరంగా ఉండాలి అనే పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థన చెయ్యాలో ఆచార్యులు ఈ శ్లోకంలో చూపిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడే ఉండాలి అనే విధంగా నా మనసును తయారు చేసి పెట్టుకున్నాను ఓ మహాదేవా అని ప్రార్థిస్తూ ఈ శ్లోకంలో మనకి ఆచార్యులు మనస్సు ఎలా ఉంచుకోవాలో మంచి గాంభీర్యమైనటువంటి పదాలతో ఈ శ్లోకాన్ని మన ముందు పెట్టారు. గాంభీర్యం పరికాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తబలం ఘనేంద్రియజయోద్వారాణి దేహే స్థితః విద్యావస్తు సమృద్ధిరిత్య కిల సామగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియ దేవ మామకమనో దుర్గే నివాసం కురు. ఓం నమః శివాయ.